చర్చ్ సెమినరీ దైవజనులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, సంఘస్థులకు, విద్యార్థులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రార్థనతో మనం ప్రారంభించుకోబోతున్నాం కనుక దయచేసి ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దని మనం చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మొబైల్స్ ఉన్నట్లయితే వాటిని దయచేసి స్విచ్ ఆఫ్ చేయాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు తీసుకుని వచ్చినట్లయితే అలాంటి వారు వెనక భాగంలో కూర్చోవద్దండి. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వచ్చి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకునైనా మీ కృపలో మీ రెక్కల చాటుని కాల్చి కాపాడి భద్రపరిచినైనా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఏదైనా విలువ చర్చ్ సెమినారీలో 20వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన ఈ ప్రత్యేకమైన వేడుకలో ఆదిరినంత వరకు మీరే అధ్యక్షులు నడిపించి నాయన మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన మా మధ్యలో నడిపించిన మీ దాసును బట్టి అభిషేక్తుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు అభిషేకించి బలపరిచి ఈ దినం నాయన పదకొద్దులు కాబోతున్న విద్యార్థుల గురించి బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ సందులో కళ్ళ వచ్చిన ప్రతి ఒక్కరి కూడా తండ్రి మీ స్వాధీనంలో ఉంచి మీరే మహిళ పొందండి. వాతావరణం తండ్రి కరెంటును సమస్తము కూడా నాయన మీకు ఆధీనంలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా పదకొద్దులు కాబోతున్నటువంటి విద్యార్థులను కూడా మీ నాయకుల చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మవర్షాన్ని కుమరించి మీరే మహిళ పొందండి. నాయన సమస్త మహిళలు మీకేం చేస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. Raja
మీద దిగి వచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించినట్టు మనమందరూ graduation ceremony of the University Seminary, Hyderabad Diocese. Let us all clap our hands to the Almighty God. Dr. K.K. our spiritual father, and all the respected bishops, and our missions director, Dr. Cindy Kunos. And let us all clap our hands for them. Shall we all clap our hands? It is God who raised the great leader in our present time who can lead His church as for the will of God. He is none other than the Reverend Father Thomas, our Diocese Secretary. We are so happy that he is with us today, and I take this opportunity to welcome him. And respected Father, I welcome you to this program on the dais. Shall we all clap our hands to them? We are so happy to have our zonal leaders, Father Eliezer and Pastor Stephen. Also, along with them, few clergies and pastors of the Believers Church with us. I take this time to welcome them into our midst. Let's all clap our hands to welcome. Parents, relatives, friends, and pastors of the graduating students are with us today. We are so happy that they are with us. I take this opportunity to welcome all of them into our midst. Shall we all clap our hands and say, thank you, Professor. సహోదరులు క్యాంపస్లో 3 సంవత్సరాలు గడిపారు. ఈ 3 సంవత్సరాల అనుభూతిలో వారు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. వారు నేర్చుకున్నటువంటి అనుభూతులన్నీ కూడా ఇక్కడ ఉన్న వారితో అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నారు. కానీ అందరికీ చెప్పాలని ఆశ ఉంది, కానీ అందరికీ ఇవ్వడానికి అవకాశం కుదరదు. కనుక వారందరి తరపు నుంచి ఒక వ్యక్తిని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక వారి ప్రతినిధిగా పట్టభద్ర కాబోతు ప్రళయ్ కుమార్ వచ్చి వారి యొక్క సందేశాన్ని, వారి అనుభూతులు పంచుకోవాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తారు. ఈ 20th గ్రాడ్యుయేషన్ ఎక్సర్సైజ్కి విచ్చేసినటువంటి సహోదర సహోదరులకు, పిల్లలకు, పెద్దలకు, అలాగే సంఘ కాపరులకు, వేదికను అలంకరించినటువంటి ప్రముఖులకు అందరికీ గ్రాడ్యుయేషన్ పొందుకున్నటువంటి మా గ్రాడ్యుయేషన్ సభ్యులందరి తరఫున వాళ్ళని తెలియజేస్తున్నాం. దానికంటే ముందుగా ఎంతో గొప్ప కార్యక్రమానికి అనాది కాలంలోనే ప్రణాళిక వేసి గ్రాడ్యుయేషన్ పొందుకున్న మా అందరి తరఫున నిలబడి సెమినార్ కమిషన్ మాట్లాడుతూ దేవుడు కల్పించే అవకాశాన్ని బట్టి దేవాది దేవుడికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. పలు సమయాల్లో పలు విధాలుగా దేవుని పిలుపుని అందుకొని తరబీదు కోసము సరైన స్థలం కోసం మేము ఎదురు చూస్తున్నప్పుడు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం, సంఘ కాపరుల యొక్క సహకారంతో ఈ యొక్క సెమినార్కి రావడం జరిగింది. నూతన వాతావరణం, నూతన ప్రజల మధ్యలోకి వచ్చిన మాకు
ప్రార్థనలో ఎలా ఎదగాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలి అనే ఆశ ఎక్కువగా అవుతున్న సమయంలో మీరు పరాయి వారు కాదు, దేవుడి పిల్లలు, పిల్లర్ చర్చ్ కుటుంబంలో ఈ సభ్యులు అంటూ మాకు చేరువై దేవుని ప్రార్థన సహవాసాన్ని, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కదా యేసుక్రీస్తును మాకు దగ్గరగా చేసి ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన కోరికలు, వాక్య ధ్యానం ద్వారా మాకు క్రీస్తు సేవపై ఉన్న ఆసక్తి రెట్టింపు చేసి నిజమైన సేవా తీర్మానంతో నిజమైన ఆత్మీయతలోనే అడుగు పెట్టేలా చేసి మా ఆత్మీయ అభివృద్ధికి దోహదపడింది ఈ యొక్క సెమినార్. ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి, సరైన సంభాషణ ఏ విధంగా చేయాలి అని తెలియని మాకు పెద్దవారిని ఏ విధంగా గౌరవించాలి, అధికారులకు ఏ విధంగా లోబడాలి, క్రీస్తు వంటి మాదిరి కలిగిన జీవన శైలి ఏ విధంగా కలిగి ఉండాలి, ఓర్పు కలిగి సహనంతో ఎలా మాట్లాడాలి అనే ఆత్మజ్ఞానాన్ని, దానితో పాటుగా లోక జ్ఞానాన్ని మాకు నేర్పించి బోధకుల వలె, గురువుల వలె కాక మా యొక్క సొంత స్నేహితుల వలె ఆత్మీయ పోరాటం గురించి మాకు బోధించి ఆత్మీయ అనుభవాన్ని గురించి ఇతరులతో స్వార్థ ప్రకటన ద్వారా క్రీస్తుని గురించి తెలియని అనేక మంది ప్రజలకు సరిగా సంభాషణ చేయడం, వాళ్ళతో సరిగా వెళ్ళడం నేర్పించి బోధించిన మంచి స్టాఫ్ని మాకు అందించింది ఈ యొక్క సెమినార్. ఏ స్థలంలో తర్ఫీదు పొందాలి అని మేము ఎంతగానో ఆలోచిస్తున్న సమయంలో ఇదే మాకు సరైన తర్ఫీదు పొందే స్థలము, దేవుని యొక్క ప్రార్థనలో ఎదగడానికి, ఆయన యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి తగిన స్థలముగా ఉంది అని ఈ సమయంలో మేము భావిస్తూ ఉన్నాం. ఆత్మీయ ఆహారం మాత్రమే కాదు, కానీ ఒక మనిషి అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి శారీరకమైన శ్రేష్టమైన ఆహారాన్ని అందిస్తూ అనారోగ్య సమయాల్లో మేము బాధపడినప్పుడు అన్ని విధాల సేవా సహకారాలు అందించి మా యొక్క సొంత ఇంటి వాతావరణాన్ని మరిపించి అంతటి అనుభూతిని మాకు కలగజేసి మీ ముందు ఈ విధంగా నిలబడి గ్రాడ్యుయేషన్ తీసుకున్నట్టుకు మాకు సహాయం చేసినటువంటి ఒక సెమినార్ని బట్టి మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. ఇందుకు కారణమై దేవుడి చేతిలో గొప్ప సాధనమైనటువంటి బిలీవర్ చర్చ్ వెన్నెముకగా నిలిచినటువంటి హిజ్ ఎమినెన్స్ ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ టి.పి. మోహన్, ది మెట్రోపాలిటన్ బిషప్ గారికి మా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హైదరాబాద్ డయాసిస్ ఆధ్యాత్మిక నాయకుడిగా ఉన్నటువంటి రైట్ రెవరెండ్ బిషప్ అనిల్ కుమార్ వర్మ గారికి, అలాగే ఈ డయాసిస్ ని నవీపదంలో నడిపిస్తున్నటువంటి డయాసిస్ సెక్రటరీ రెవరెండ్ ఫాదర్ థామస్ ఎన్ఎస్ గారికి మా యొక్క వందనాలు. క్రీస్తు రాజ్యవ్యాప్తి కొరకు అనేక మందిని సిద్ధపరుస్తూ మమ్మల్ని ఈ ఉదయకాలంలో సిద్ధపరచినటువంటి సెమినరీ ప్రిన్సిపల్ రైట్ రెవరెండ్ ఫాదర్ పిటి చక్కు గారికి, అలాగే డయాసిస్ స్టాఫ్ బృందానికి మా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి గౌరవ ప్రముఖులకు, వచ్చేసినటువంటి సహోదరులకు, పెద్దలు, సంఘ కాపులందరికీ కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. మరి లోకానికి జ్యోతుల వలె తన ప్రణాళికలో మమ్మల్ని సిద్ధపరిచిన తండ్రి అయిన దేవునికి గ్రాడ్యుయేషన్ పొందుతున్న మా 63 సభ్యులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. We thank you one and all, especially thank our Believer Church Seminary. Thank you. 18 నుండి 20 వచ్చిన గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ 18 to 20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది ప్రభు యొక్క స్వార్థ లేఖన భాగం. దయచేసి అందరం కూర్చున్నాం. Our diocesan secretary, Father Ernest Thomas, to give the message. మహిమ కలుగును గాక. Praise the Lord. Hallelujah. 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 So our brothers are అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే అందరూ కూడా ఈ క్యాంపస్ గుడ్ బై చెప్పబోతున్నారు. tomorrow always know Malvern duty. ఎటువంటి ఫ్యామిలీ ఉంటుంది, Be happy. చాలా సంతోషంగా ఉన్నాను. Praise the Lord. Hallelujah. Hallelujah. First of all, I would like to give thanks to the Lord, the Almighty.
Almighty Lord, the wonderful, the awesome day that even in our life come to gather like this. ఏ రీతిగా మనం అందరూ కూడా కూడుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవుడికి శక్తివంతుడైనటువంటి ఆ గొప్ప దేవుడికి సమస్త మహిమ ప్రభువును చెల్లిస్తూ ఉన్నాం. Respected Bishop and Reverend Father Varaprasad and all the clergymen, especially our Reverend Father P.T. Chago, the principal of the seminary, and all sisters, I greet you in the name of our Lord and Savior Jesus Christ. ఈ ఉదయకాల సభలో గౌరవ బిషప్ గారైనటువంటి రైట్ రెవరెండ్ అనిల్ కుమార్ దేవర్మ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి ఫాదర్ వరప్రసాద్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అతిథులకు, పెద్దలకు, అలాగే వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి దైవశీలకు, విలువ చర్చి జిల్లా నాయకులకు, జొన్న నాయకులకు, తల్లిదండ్రులైనటువంటి మీకు, చేరవచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు తెలియజేస్తున్నా. As a believer church family, we are so thankful to our honorable Metropolitan Bishop, the founder of our beloved church. విలువ చర్చి కుటుంబంగా, ప్రత్యేకంగా విలువ చర్చి వ్యవస్థాపకులైనటువంటి మోస్ట్ రెవరెండ్ సిల్వెన్స్ డాక్టర్ కేటీఎం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. Because of his vision and the passion, we are here. Because of his prayer and his vision, his seminary is here. ఆయన యొక్క దర్శనాన్ని బట్టి, ఆయన ఉన్నటువంటి బాధను బట్టి ఈ రోజున ఈ సెమినార్ ఇక్కడ ఉంది. వారు చేసినటువంటి కృషి ఎంతో ఉంది. I'm very proudly feeling because of his deeds, the result is here. వారి యొక్క ప్రార్థన కన్నీళ్లను బట్టి ఈ రోజున ఇక్కడ చేరవలసినటువంటి ఇక్కడ ఉన్న వారందరూ కూడా ప్రతిఫలంగా కనిపిస్తూ ఉన్నాం. Not only like this, the 53, the sentence that different in our Asia countries. మన యొక్క ఆసియా ఖండంలో వివిధ ప్రాంతాల్లో 50 కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. The thousands of the children are studying, the brothers and sisters are studying. వేల మంది పిల్లలు విద్యార్థులు బైబిల్ కళాశాలలో చదువుతూ ఉన్నారు. And especially in this month, thousands of children, the brothers and sisters are getting the graduation and they are ready to go to the field. ఈ మాసంలో ప్రత్యేకంగా అనేకమైనటువంటి బైబిల్ కళాశాలలో వందల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ పొంది సేవా పదవులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. And they are the mighty weapons to face all the consequences and ready to die for the Christ. దేవుని కొరకు గొప్ప సేవ చేయడానికి, ప్రభు కొరకు మరణించడానికి వాళ్ళు సంసిద్ధత కలిగినటువంటి వారుగా సిద్ధపడిన వారు. Today in the seminary, 31 brothers and 32 sisters are going to get graduation from here. ఈ రోజున ఈ సెమినార్ నుంచి 31 మంది విద్యార్థినులు, 32 మంది విద్యార్థులు పదవంతులుగా అవుతున్నారు. I'm so thankful to the faculty members of seminary, the training that given to them. వారికి ఇచ్చినటువంటి శిక్షణ బట్టి ప్రత్యేకంగా ఇక్కడ చేరిన అధ్యాపక బృందాన్ని ఎంతగానో అభినందిస్తూ ఉన్నాం. This is our 30th graduation ceremony. ఇది 20వ స్నాతకోత్సవ దినోత్సవం. Praise the Lord, hallelujah. హల్లెలూయా. The Lord did great work in us. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు. So because of the God's presence, we could able to achieve this day. దేవుని యొక్క సన్నిధి మనతో ఉండడాన్ని బట్టి ఈ దినాన్ని ఈ రోజున మనం ఈ రీతిగా అనుభవించగలుగుతూ ఉన్నాం. So by the way, I got only few minutes to preach. నాకు బోధించడానికి కొన్ని నిమిషాల సమయం మాత్రం నాకు దొరికింది. Already the advisory committee told me that the summer is very extreme and we have to reduce the message time. అడ్వైజరీ కమిటీ వారు చెప్పారు, వేసవి కాలం కనుక మీ సందేశ సమయానికి వచ్చి కొత్త పరిస్థితి చాలా మంచిదని చెప్పారు. Praise the Lord, hallelujah. హల్లెలూయా. Outside it is very hot, but we are inside, we are very cool. బయట చాలా వాతావరణం వేడిగా ఉంది, లోపల మాత్రం చాలా చల్లగా ఉన్నాం. So actually this time also it will extend no problem. నేను అనుకున్నాను అలా ఉంటే ఇంకొంచెం సమయాన్ని పొడిగించవచ్చు అనుకుంటూ ఉన్నాను. So our theme is go and make disciples. మనకున్నటువంటి అంశం ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి శిష్యులను తయారు చేయడం. The Matthew's Gospel chapter 28 verse మత్తయి సువార్త 28వ అధ్యాయం 19. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చదివితే 50 came to the Kerala. అందుకే సెయింట్ థామస్ గారు క్రీస్తు శకం 50వ సంవత్సరంలో
నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, the great commission, the Lord Jesus, one called you, is giving today. ఈ రోజున మిమ్మల్ని పిలిచినటువంటి ఆ ప్రభు ఆ గొప్ప ఆజ్ఞని ఈ రోజు మీకు అనుగ్రహిస్తా ఉన్నాను. Praise Lord, hallelujah. హల్లెలూయా. The nation need to hear the word of God. దేశము దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. Not only. So I am from the Andhra Pradesh. I need to be in the Andhra Pradesh now. But Jesus is telling that you go from here. నేను ఆంధ్రప్రదేశానికి చెందిన వ్యక్తిని కనుక నేను ఆంధ్రప్రదేశ్లోనే ఉంటానని చెప్పేసి ప్రభు చెప్పడం లేదు. దేశానికి వెళ్ళాలని చేసి ప్రభు చెప్తున్నాడు. So according to the God guidance, we have to move. దేవుని యొక్క నడిపింపును బట్టి మనం అందరం కూడా వివిధ ప్రాంతాలకు మనం వెళ్ళాలి. Unless and until if we are not moving, how the gospel will reach to the countries? మనం కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళకపోతే ఆ దేశానికి సువార్త ఎలాగో అందించబడుతుంది. Praise the Lord, hallelujah. హల్లెలూయా. When Jesus says that, యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు, I am with you. నేను మీతో ఉన్నాను. Praise the Lord, hallelujah. Unbreakable relationship. ఎవరు కూడా విడదీయలేనటువంటి ఆ యొక్క సంబంధాన్ని యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. So you are not going alone. నీవు ఒంటరిగా వెళ్ళడం లేదు. These 3 years and the 2 years you are with this campus, always your teachers, principal, warden, you are protected by all the people whenever there were needs. మీరు ఈ క్యాంపస్ లో 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఈ క్యాంపస్ లో ఉండి That we need. అది మనకి చాలా అవసరం అండి. Praise the Lord. హల్లెలూయా. All the authority is given, I am giving to you. నా జీవమైనటువంటి సర్వాధికారం నేను మీకు ఇచ్చుచున్నానని ప్రభు తెలియజేస్తున్నాడు. Praise the Lord, hallelujah. Jesus' disciples was with almost 3.5 years with the Jesus. Any certificate Jesus given to them? యేసుక్రీస్తు ప్రభువుతో ఆ శిష్యులు కూడా 3.5 సంవత్సరాల పాటు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏమైనా సర్టిఫికెట్ ఇచ్చారండి? Did they got any gift? వారికి ఏమైనా గిఫ్ట్ దొరికిందా? Yes, they got the gift. వారికి గిఫ్ట్ దొరికింది. Praise the Lord, hallelujah. హల్లెలూయా. That is the authority. అది ఏ గిఫ్ట్ అంటే దేవుడిచ్చిన అధికారం. Praise the Lord, hallelujah. హల్లెలూయా. That gift we need in our life. మన జీవితంలో ఆ గొప్ప వరం అనేది మనకి చాలా అవసరం. That gift needed in your life. ఆ గొప్ప వరం నీ జీవితంలో నీకు చాలా అవసరం. The paper, the certificate which you are getting from here, that you can keep in your Bible. ఇక్కడ మేము ఇచ్చేటువంటి సర్టిఫికెట్ దేవాలయం ఆ బ్యాగ్ లో పెట్టుకోవడానికి నీ పని చేస్తారు. But when you keep anybody's head, they won't get healed with that certificate. ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి ఎవరి మీద తలగని పెడితే స్వస్థత పొందుకుంటారండి. స్వస్థత ఏమాత్రం కూడా జరగదు. Then demons will go. ఎవరు భయాలు వెళ్ళిపోతాయా సర్టిఫికెట్ మీద పెడితే? No. You need the authority. నీకు దేవుడి యొక్క అధికారం చాలా అవసరం. Praise the Lord, hallelujah. హల్లెలూయా. That authority, you go from here with that authority. నీవు ఆ గొప్ప అధికారం కలిగిన వాడు ఈ స్థలంలోకి వెళ్ళాలి. Praise the Lord, hallelujah. 17 వచనాల వరకు మనం చదివితే, So Jesus is asked the question to the Peter. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. Peter, పేతురు, the son of John, do you love me more than these? యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. Again, the same question, Simon, son of John. Then again, the third question, the same Jesus asked to the Peter. అదే మూడవ ప్రశ్న, మరలా అదే ప్రశ్న 17వ వచనంలో మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. The 3 questions asked. 3 ప్రశ్నలు ఇక్కడ అడుగుబడుతూ ఉన్నాయి. The answer after that, Jesus said that, feed my lambs, take care of my sheep. యేసు ప్రభువారు చెప్తున్నాడు,
నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అని చెప్తూ ఉన్నాడు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. If authority to his disciples that I will be with you, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వారికి ఆ గొప్ప నిశ్చయిత నేను మీతో కూడా ఉంటానన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. because Jesus knows that they will be facing the lot of trouble and difficulties and persecutions in their life. ఎందుకంటే వారి జీవితంలో గొప్ప శ్రమలను హింసలను ఎదుర్కోబోతారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగిన వాడు కనుక నేను మీతో కూడా ఉంటానని జ్ఞాపకం చేస్తున్నాను. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. That's why you don't worry, I'm with you. అందుకే యేసు ప్రభువారు అంటున్నాడు, మీరు చింతించవద్దు, భయపడవద్దు, నేను మీతో కూడా ఉంటాను అంటున్నాను. So my dear brothers and sisters, I know you very well. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ గురించి నాకు బాగా తెలుసు. So while you were training period, you went through lot of crises and difficulties. శిక్షణ కాలంలో మీరు ఎన్నో క్లిష్ట పరిస్థితులు గుండా, శ్రమల గుండా, ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్ళారు. And to reach up to the last point of today. ఈ రోజు వరకు ఈ రోజును చేరుకోవడానికి మీరు ఎన్నో పరిస్థితులు గుండా ప్రయాణం చేశారు. Maybe you went through lot of financial crisis. Maybe there was no sufficient cloth, or maybe soap, or the financial crisis. There are lot of difficulties you went through. నీ జీవితంలో అనేక సార్లు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళినటువంటి సందర్భాలు నీ జీవితంలో లేకపోలేదు. But the God, the Almighty, helped you to overcome that all the situations. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో నుండి అధిగమించి ముందుకు సాగడానికి ప్రభు నీకు సహాయం చేశారు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. So there in the future also the thousands of the నుండి బయటికి వెళ్ళాలి. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. I'm very proud to say that the sitting the people here in the dais, the many of them are the product of this campus. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది అధ్యాపకులైనటువంటి వారు ఈ క్యాంపస్ లో చదివి వారు అధ్యాపకులుగా వారు శిక్షణ పొందినటువంటి వారుగా నియమించబడ్డారు. So our father Varaprasad, he is also the product of this campus. ఫాదర్ వరప్రసాద్ గారు కూడా ఈ క్యాంపస్ లో నుండి ఉద్భవించినటువంటి వారు. Then Pastor Balasiva, మాస్టర్ బాలశివ గారు and many of them are. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. So if you ask them, they may say that the difficulties they went through. వారిని అడిగితే వారి జీవితంలో వారు పొందినటువంటి శ్రమల గురించి వారు అనేక విషయాలు మీతో చెప్పగలుగుతారు. Praise the Lord. కూడా కోత కోయడానికి సిద్ధంగా ఉండాలంటున్నారు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Wherever you go, you will see the field is ready. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా కోతకు ఇటువంటి మహా ఆజ్ఞ ఈ రోజు మా అందరి మధ్యలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులను శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల వరకు బాప్తిస్మం ఇచ్చి పరలోక రాజ్యానికి సిద్ధపరచమని చెప్పినట్లుగా ప్రభువా, గత 3 సంవత్సరాల నుండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అలాగే సిస్టర్స్ గత సంవత్సరం నుండి ప్రభువా నీ వాక్యాన్ని లోతైనటువంటి మర్మాలను తెలుసుకొని ప్రభువా నీ యొక్క సేవలోనికి వెళ్ళడానికి సిద్ధపడి ఉండగా ప్రభువా ఆనాడు 12 మంది శిష్యులు మీరు సిద్ధపరిచి సేవ నిమిత్తమే ఎలాగైతే పంపించి ఉన్నారో ఈరోజు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా వారి జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి దైవ ఆశీర్వాదాలు ఇతరులకు పంచడానికి నాయన నీ కృపను వారిపై మెండుగా మీరు దయచేయండి. అద్భుతములు చేయడానికి, స్వస్థతలు చేయడానికి, దయ్యములు వెళ్ళగొట్టడానికి, కుష్ఠరోగులను శుద్ధి చేయడానికి, వ్యాధి కలిగిన వారిని, సమస్త బలహీనత ఉన్న వారిని బాగు చేయడానికి యేసు నామములో నీ అధికారమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా మీ వాక్యములో చెప్పబడిన రీతిగా ఇదిగో గొర్రెలుగా ఉన్న మిమ్మల్ని తోడేలు మధ్యలోనికి పంపిస్తున్నాం. పాముల వలె జ్ఞానము కలిగి అలాగే పావురోమల నిష్కపటము కలిగి సేవ చేయమని ఆనాడు చెప్పినట్లుగా ప్రభా ఈనాడు కూడా ప్రభా ఈ బిడ్డలకు మీ జ్ఞాపకం చేస్తున్నాం నీ నామంలో. ప్రభా ఈ దినాల్లో సేవ చేయడానికి వారికి నీ జ్ఞానం అవసరం ప్రభా. నిష్కపటమైన పరిశుద్ధ హృదయంతో సమాజానికి ప్రయోజనకరంగా నీకు మహిమకరంగా అలాగే అనేకులకు మాదిరికరంగా జీవించే జీవితం మీ వారికి దయచేయండి. ఆనాడు పెంతెకొస్తు దినమున శిష్యులందరూ కలిసి ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని సువార్త అందించినప్పుడు
వేల కొలది మంది నాయన నిన్ను వెంబడించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయన గ్రాడ్యుయేషన్ తీసుకొని పోతున్నటువంటి సిస్టర్స్ని, బ్రదర్స్ని నీ హస్తాల సమర్పిస్తున్నాం. ఆనాడు పేతురును ఉపయోగించున్నట్లుగా, ఆనాడు తండ్రి పౌలును ఉపయోగించుకున్నట్లుగా, ఆనాడు నీ శిష్యులను ఉపయోగించుకున్నట్లుగా ఈనాడు కూడా వీరిని ఉపయోగించుకునండి ప్రభువా. దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, ప్రభు కోసం పరుగులేస్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చడివారు, ప్రభు కోసం పరుగులేస్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చడివారు. దైవజనులు లేవాలి లేవాలి, ప్రభు కోసం పరుగులేస్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చేవారు, ప్రభు కోసం పరుగులేస్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చేవారు. దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, దైవజనులు కావాలి కావాలి.
FC Rani. S. Dayokrupa. S. Sarita. T. Padma. P. Samuel Rajit Kumar. B. Pradip Kumar. B. Karthaya. G. Praveen. G. Prithviraj. I. Appan Naidu. J. Vijay Kumar. K. Venkateshwara. K. R. Sunil Joshi. K. Prasanna Kumar. K. Gabriel. K. Mahesh. K. Gopal Krishna. K. Kankaraju. L. Ganesh. M. Daniel. M. Shyam Babu. M. Pichaya. M. Chinaragaya. M. Benji Babu. M. John Mark.
Satvik. P. Venkateshwarlu. R. Varaprasad. T. Venkataraman. T. Raju. V. Vikraju. Y. Ashok. Y. Nagesh. Samuel Ranjit Kumar. Delta. మన యొక్క ప్రార్థన ఆశీర్వాదాలతో వారిని ఇక్కడి నుంచి పంపిద్దాం. Let us pray. ప్రార్థన. Hallelujah, 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 hallelujah. Oh, wonderful Jesus, wonderful King. The God of Abraham, the God of Isaac, the God of Jacob, and the God of Joseph. You are the Lord of Lords. You are the God of gods. You are the King of kings. You are the Master of masters. The Lord Jesus. Lord, we thank you for the kingdom of God. We thank you for all our brothers, brothers and sisters, their life of God. We thank you, Lord Jesus, Lord, celebrate the freedom, Lord, in His life and Jesus and coming King. We thank you for our life, sister. We thank you for our seminary here, Lord. We thank our prayers for our brothers and sisters of God. Lord, we pray, glory. We pray, Lord, as you send the mighty power of the Holy Spirit on the day of Pentecost. Lord, you day, anoint them with the mighty power of the Holy Ghost. Oh, Jesus. Send them with the mighty power of the Holy Spirit of fire. Husband of God. Lord, be with them all the time. In their discretion, in their needs, in their struggles, in their leading people. May your protection, guidance, instructions, or encouragement be there, God. Dear Jesus, I thank you for their grandfather and other brothers and sisters in blessing. I thank you for their pastors, their friends and other blessings of God. Dear Father, Lord, oh Jesus, we praise thee, Lord, for your glory, for your mission. We commission thee in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Amen.
మన గౌరవనీయులైన బిషప్ గారు, బిషప్ అనిల్ దేవ్ కుమార్ వర్మ గారిని, అదేవిధంగా ఫాదర్ థామస్ ఎన్ఎస్ గారిని, పాస్టర్ బాలశివ గారిని, పాస్టర్ రవి, పాస్టర్ తిమోతి, చాలా మంది దైవజనులను రైట్ చేసిన లేకపోతే లేవనెత్తిన ఒక గొప్ప పరిశుద్ధ స్థలమై ఉన్నది. క్యాంపస్లో సుమారుగా 2000కు పైబడి దైవజనులు పట్టభద్రులై దేవుని సువార్త సేవలో పంటలు కోయటానికి పనివారు కొద్దిగా ఉన్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ ట్రూ. ఇది చాలా సత్యం. ఎందుకు అన్నానంటే ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా విజయవాడ డయాసిస్లో సుమారుగా కొన్ని, ఈవెన్ హైదరాబాద్ డయాసిస్లో కొన్ని వందల గ్రామాలు ఇంకా దేవుని యొక్క సువార్త అందక దేవుని యొక్క సేవకుల కోసము, సేవకురాళ్ళ కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కొరత ఆల్రెడీ దేవుని యొక్క సేవా పొలంలో మేము అనుభవిస్తున్నాం, లేకపోతే ఫేస్ చేస్తున్నాం. సో సుమారుగా ఇప్పటికిప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత కాదు, 10 సంవత్సరాల తర్వాత కాదు, కానీ ఇమ్మీడియట్గా సేవా పొలంలో మనకి ఇంకొక 500 మంది దైవజనులు, దైవ సేవకురాలు ఇమ్మీడియట్గా కావాలి. నాకు పని చేయడానికి నేను ఎప్పటికైతే ముందుకు రానో, నేను భోజనం చేయడానికి నాకు రైట్ లేదు. దానికి సింపుల్గా అర్థమవుతుందంటే దేవుడు మనందరినీ కష్టించి పని చేయడానికి పిలుచుకున్నాడు. ఆయన శిష్యులు పిలుచుకున్నారు. ఎందుకో తెలుసా? వారిలో చదువు లేకపోయినా, ధనం లేకపోయినా, మంచి సాంప్రదాయబద్ధ కుటుంబం నుంచి వాళ్ళు రాలేకపోయినా, దేవుడు వాళ్ళు చూసిన ఒక విషయం ఏంటంటే, మీరు కష్టపడే వ్యక్తులు, మీరు సోమరులు కాదు. ఈ రోజు నుంచి ప్రభు సేవలో కొనసాగుతున్న మనం అందరము ఏం చేయాలంటే, నిరంతరము ఆయన పరిచయ నిమిత్తం, ఆయన సంఘము నిమిత్తం కష్టించి పనిచేయాలి. ఈ 3 విషయాలతో నేను సేవా పొలంలోనికి మీకు అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ది వండర్ఫుల్ ఫీల్డ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు. మన దేశంలో 1 బిలియన్ సోల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యు. కొన్ని లక్షల ఆత్మలు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క సవాలు మనం తీసుకుందాం, సేవా పొలంలోకి వెళ్దాం. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అనేక సవాళ్ళు వస్తాయి, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. అదేంటంటే, లోకము ఎంత శక్తివంతమైనదైనప్పటికీ, ఎంత ప్రభావం కలిగినదైనప్పటికీ, లోకంలో ఉన్న సాతానుడు ఎంత గొప్పవాడైనప్పటికీ, దేవుడికి వాక్యం ఏంటంటే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే హల్లెలూయా. బహుశా మనం భయపడవచ్చు, నాకెవరు అన్నగా ఉంటారని అనుకోవచ్చు, నాతో పాటు ఎవరు నడుస్తారని అనుకోవచ్చు. ఆల్వేస్ ఎక్స్పెక్ట్ గాడ్ ఇన్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్. పేతురు అనుకున్నాడు, పాత్ర వాక్యం చెప్పారన్నమాట, డూ యు లవ్ మీ పీటర్ అని. అసలు పేతురు ఎక్స్పెక్ట్ చేయలేదు యేసు ప్రభు వారు తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వస్తారని. అసలు అటువంటి సమయంలో వస్తారని అనుకోలేదు, మళ్ళీ ఆయన పిలుచుకుంటాడని అనుకోలేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆయన పిలిచాడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి వారు శ్రమలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడానికి వచ్చాడు, వారిని బలపరిచాడు. శిష్యులు ఏ విధంగా అయితే ఆయన బలపరిచాడు, శిష్యులు ఏ విధంగా అయితే ఆయనకు సహాయం చేశాడు, శిష్యులు ఏ విధంగా అయితే ప్రోత్సహించి నడిపించాడు, శిష్యులతో ఏ విధంగా అయితే ఆయన కడవరకు ఉన్నాడు, ఆ దేవుడు నీకు నాకు సహాయం చేయడానికి ఉన్నాడు. సో మనం కలిగిన దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, శక్తిమంతుడు, అద్భుతాలు చేసే దేవుడు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మనము దేవుని సేవకులు సంతోషంగా, ఆనందంగా వెళదాం. దేవుని కొరకు అనేకమైన కార్యాలు తలపెడతాం, అనేకమైన కార్యాలు ఆశిద్దాం. సో ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని మరొకసారి విజయవాడ డయాసిస్ నుంచి, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, మీకందరికీ పాస్టర్స్ నుంచి, సంఘాల నుంచి
నేను మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మధురమైనటువంటి నామములో శుభాభివందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ నీరసంగా కూర్చున్నారు. ఏంటి ఇంకా ముగింపు పలుకులు రాలేదు. వచ్చేసాయండి, మీ దగ్గరికి వచ్చేసాయి. నేను చెప్పబోతూ ఉన్నాను. స్మైల్ అనేది ఉండాలి మీ ఫేసెస్ లో. నేను ఇష్టపడుతూ ఉన్నాను. బిగ్ స్మైల్. చాలా సంతోషం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మనం కొద్ది బలహీనం చేస్తుంది. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం పరలోక రాజ్యములో వేలాదిలో ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే దేవుడి శక్తి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మీద వచ్చింది. వారందరూ పరిపూర్ణమైనటువంటి 100% దేవుడి యొక్క సేవకులకు యుద్ధులుగా తీర్చిదిద్దబడ్డారు. థామస్ గారికి, ప్రత్యేకంగా రెవరెండ్ ఫాదర్ వరప్రసాద్ గారికి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ నాయకుడి గురించి కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనం ఎప్పుడు ప్రేమించే నాయకులు, మనం ఆదరించే నాయకులు, వారి దర్శనంలో మనం పారిభాగస్తులు ముందుకు వెళ్తున్నా వారందరూ వారెవరో మీకు తెలుసు. మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కేపీ ఓన్ గారు. ఆయన ఒకప్పుడు పొందినటువంటి ఆదర్శనంలో ఈ రోజు శాస్త్రం మీ అందరూ కూడా పారిభాగస్తులుగానే ఉన్నామని ఎప్పుడు కూడా నేను చెప్పడానికి వెనకడుగు వేయను, ఇష్టపూర్వకంగానే చెప్పాను. ఆదర్శం కొరకు, ఆదర్శం నెరవేర్చబడడం కొరకు రోజు ముందుకు వెళ్తూ ఉన్నా వారిలో ఉన్నతమైనటువంటి పదవిని పొందుకొని అనేక మంది ఎవరి సేవకులైనటువంటి మన అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి బిషప్ అనిల్ కుమార్ దేవర్మ గారు, వారు త్రిపుర రాష్ట్ర వాస్తవ్యులు. అనేక ప్రాంతాల్లో పరిచయం చేసి వేరే దేశం అనగా బంగ్లాదేశ్ పరిచయం కూడా వారి ద్వారా ప్రారంభమైందని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఇటువంటి నాయకులు ఈ రోజు మనం కలిగి ఉండడం Pastor Joseph, Father Mohan Rao, and our wardens, Lord, we thank you for their life, Lord Jesus. Lord, I especially remember all our pastors, district leaders, zonal leaders, the pastors from different church, the parents, father, mother, brothers, sisters, Lord Jesus, the first year, second year students, and all, Lord, who work hard today to have this graduation. Lord, be with them, Lord Jesus. Bless them, Lord, and Lord, you always encourage them, Lord Jesus. As something in their hand, we thank you, Father, for hearing our prayer. We ask this prayer in the name of our Lord and Savior Jesus Christ.